చాలా క్లుప్తంగా చెప్పాలనుకున్నాను. కొన్ని ప్రశ్నలు స్కిప్ అయిపోతే మీరేమో అనుకోకండి, ఎందుకంటే అన్ని ప్రశ్నలు వచ్చాయి. మనకి ఇచ్చింది 20 minutes. ఓకే, సో మై టైమ్ కౌంట్స్ నౌ. సో ఐ హ్యావ్ టు గెట్ డౌన్ ఇన్ 20 minutes టైం. కొంతమంది నిన్న వచ్చి ప్రశ్నలు అడిగారు. నేను స్లిప్ రాసి వేయమని చెప్పాను, వాళ్ళు వేయలా. సో మీరు సాయంత్రంలోపు ఆ పని చేయగలిగితే ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, రైట్? అదర్వైజ్ ఐఎమ్ సారీ. ఫస్ట్ క్వశ్చన్, నేను ఒక అమ్మాయిని మామూలుగా టైం పాస్గా లవ్ చేశా, కానీ ఆ అమ్మాయి నిజంగానే సీరియస్గా లవ్ చేసేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలించుకోవడం ఎలా? నువ్వు ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తే చెప్తా. దేవుడు భూమి, ఆకాశము, సూర్యచంద్రుడిని, రాత్రిని, పగలను అన్నిటినీ మరియు ఇతర గ్రహాలు ఎక్కడివి అంటే సెంటెన్స్ ఇంకా పూర్తవలేదు, క్వశ్చన్ వేసేసాడు. అన్నిటినీ అనేసి మరి ఇతర గ్రహాలు ఎక్కడివి? ఆ అన్నిటినీ ఏంటో చెప్పలా. ఆ అన్నిటిలోనే ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. మీరే రాశారనమాట. మీరేమన్నారు? దేవుడు భూమి ఆకాశములు, సూర్యచంద్రుని, రాత్రి పగల్ని అన్నిటినీ అంటే సృష్టించాడు అనే మాటని మర్చిపోయారు రాయడం. మరి ఇతర గ్రహాలు ఎక్కడివి? అక్కడవే, ఇంకెక్కడివి? ఆ అన్నిటినీలోనే ఉన్నాయి. తెలుగులో భూమి ఆకాశాలని, ఇంగ్లీష్లో హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయబడింది. తెలుగులో అలా రాసినప్పుడు ఆకాశం అనే మాటకి పలు అర్థాలు ఉన్నాయి. హీబ్రూ లాంగ్వేజ్లో పాత నిబంధన రాశారని మనకు ప్రధానంగా తెలుసు. హీబ్రూ లాంగ్వేజ్లో ఆకాశం అంటే అంతరిక్షం అనే అర్థం ఉంది. కాబట్టి అంతరిక్షంలో ఉన్నటువంటి జ్యోతులన్నిటినీ కూడా వెలిగే వస్తువులు ఉన్నాయి, వెలగని వస్తువులు కూడా ఉన్నాయి. సైంటిస్టులు ఈ రోజు వరకు తెలుసుకున్న దాని ప్రకారం చూస్తే దాదాపుగా 10⁻25 × 10⁻25 స్టార్స్ ఉన్నాయి. అంటే ఒకటి పక్కన 50 సున్నాలు పెడితే ఎంత సంఖ్య అవుతుందో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇంకా తెలియని గ్రహాలు చాలా ఉన్నాయి. బ్లాక్ హోల్స్ ఈ మధ్య కనుక్కున్నారు. అయితే యూనివర్స్లో ఉన్నటువంటి, అంతరిక్షంలో ఉన్నటువంటి, విశ్వాంతరాలలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా, అంటే భూమి ఆకాశాలు అనేటువంటి మాట అంతరిక్షం మొత్తాన్ని కూడా క్రోడీకరించుకొని రాసిన మాట. భూమి ప్రత్యేకమైంది కాబట్టి, దాని మీద మనం జీవిస్తున్నాం కాబట్టి, మన కోసం బైబిల్ రాశాడు కాబట్టి భూమిని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ వాటన్నిటినీ ఆకాశము అనే మాటతోటి అభివర్ణించడం జరిగింది. కాబట్టి ఈరోజు కనుక్కున్న దాంట్లో మనకి కనిపించేవి అంటే వెలుగున్నటువంటివి, లైక్ అంటే కొన్ని స్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి లాంటి ప్రకాశించేవి స్వయం ప్రకాశితాలు, లేదా సూర్యుడి లాంటి వెలుగు పడికి ప్రకాశించేటువంటివి, చంద్రుడి లాంటివి. అసలు ఏమాత్రం కూడా వెలుగు లేనటువంటివి 97% వెలుగు లేనటువంటివి ఉన్నాయి. ఓన్లీ నియర్లీ 3% వెలుగున్న వస్తువులు ఉన్నాయి. అన్నిటిని ఆయనే సృజించాడు. సో అవి ఎక్కడివి అనే ప్రశ్న అంత అర్థసహితమైన ప్రశ్న ఏం కాదు. ఇతర గ్రహాలపై మానవుడు ఉండడం ఏంటి? ఉంటే కదా, ముందు ఉంటే అప్పుడు నీకు క్వశ్చన్ వేయాలి. ఇతర గ్రహాల్లో మానవులు ఉన్నారని ఇంకా తేలలా, ఊహాగానాలు మాత్రమే. ఊహాగానాల మీద క్వశ్చన్ ఎలా వేస్తాను? వేయలేను కదా. ఇప్పుడు ఈ ప్రశ్న రాసిన వ్యక్తి కుర్చీ కింద అతుక్కొని తేలుంది, ఎందుకుంది అని అడిగితే అసలు ముందు తేలుందో లేదో చూడాలి కదా. కాబట్టి ఈ ప్రశ్న వర్తించదు. గ్రహాల్లో అంటే ఇతర గ్రహాల్లో మానవులు ఉన్నారని తేలిన తర్వాత అప్పుడేంటి ఈ ప్రశ్న? అప్పుడు జవాబు చెప్తా. ఇంకా తేల్లా. దయ్యం ఉందా? ఉంటే అది ఎలా వస్తుంది? నాకంత స్నేహం లేదు దయ్యంతో.
అది దానికి రూపం ఉండదు, మనం అనుకున్న రూపం ఉండదు. అది చాలాసార్లు మారు వేషంలో వస్తుంది. అంటే చచ్చిపోయిన జేజమ్మ పేరిట వస్తుంది. అందుకనే రాగానే జేజమ్మ అని చెప్తుంది అది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళని మనం కన్సల్ట్ చేయలేము, వాళ్ళో కాదో తెలుసుకోలేము. మా ఇంట్లో బ్రతికున్న వాళ్ళ పేరిట కూడా వచ్చాయి దయ్యాలు, వచ్చి పక్కన పడుకున్నాయి. పైన అమ్మగారు ఉంటే కింద మా చెల్లి పక్కన పడుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయ్యం సాధారణంగా సొంత పేరు చెప్పుకొని రాదు, అది ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని వస్తుందన్నమాట. అది వేరే వాళ్ళ పేరు మీద వస్తుంది. అది కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళ పేరు మీద, ముఖ్యంగా చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద. ఎందుకంటే మీరు కనుక్కోవడానికి వీలు లేకుండా ఉంటుంది కాబట్టి వస్తుంది. అది మారు వేషంలో వస్తుందని, ఎప్పుడు కూడా అది వీలైతే దేవదూతల వేషంలో కూడా వస్తుందని పౌలు చెప్పడం మనకు తెలుసు. రైట్. నిన్న మార్నింగ్ డివోషన్లో అబ్రహాం గారు వాక్యం చెప్తూ పాతాళంలో, భూమి మీద, మధ్యాకాశంలో దయ్యాలు ఉన్నాయని చెప్పారు. అవి మనిషి మనుగడను ఆటంకపరుస్తాయా? అలా ఎందుకు ఆటంకపరుస్తాయి? ఎలా ఎదుర్కోవాలి? ఆటంకపరుస్తాయి, అవి మనుషులకి అడ్డం పడుతూనే ఉంటాయి, మనుషుల్ని ఇబ్బంది పెడతాయి. ఎందుకు ఇబ్బంది పెడతాయో నాకైతే తెలియదు, మీరే ఇంటర్వ్యూ చేసి కనుక్కోండి. ఎందుకంటే ఒక్కో దయ్యానికి ఒక తిక్కు ఉంటుంది, ఏ తిక్కకు కూడా ఒక లెక్క ఉండదు. కాబట్టి మీరే దయ్యాన్ని ఇంటర్వ్యూ చేసుకొని కనుక్కోండి ఎందుకు ఆటంకపరుస్తాయో. అయితే యేసుప్రభు వచ్చేదాకే ఆ పని జరుగుతుంది. ఆ తర్వాత వాటన్నిటిని ఆయన బంధిస్తాడు. వాటిని ఎలా ఎదుర్కోవాలంటే దేవుని శక్తితో ఎదుర్కోవాలి. రైట్. మీకు దేవుడు అర్థమైతే, ఆయన పరిచయం అయితే దయ్యం గురించి పెద్ద మీరు బాధపడక్కర్లేదు, అంత అవసరం ఏం లేదు. సపోజ్ మీ దగ్గర మంచి నోట్లు ఉన్నాయనుకోండి, ఒక 1 కోటి రూపాయలు. మీ ఇంటి పక్కన ఒక 1,00,000 రూపాయల కట్ట దొరికింది, కానీ అవి దొంగ నోట్లు అంటే మీరు పట్టించుకోరు. ఎందుకని? మీ దగ్గర మంచి నోట్లు 1 కోటి రూపాయలు ఉన్నాయి కదా. మీ దగ్గర దేవుడు ఉన్నప్పుడు దయ్యాన్ని గురించి మీరు పెద్ద గాబరపడక్కర్లేదు. మహా అయితే వస్తుంది, కాకపోతే నువ్వు చూస్తావు. ఎప్పుడైనా ఏమవుతుంది? నీతో దేవుడు ఉన్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు దాని గురించి అంత గాబరా పడాల్సిన పని లేదు. రైట్. టెన్షన్ వద్దు, గబ్రవమత్. యెహోవా దేవుడు మరియు యేసు ప్రభు ఇద్దరు వేరు వేరు దేవుళ్ళ? ఇద్దరు వేరు వేరు దేవుళ్ళు కాదు. మీరు మీ పరిభాష చూడండి. కొన్నిసార్లు మీరు ఒక మనిషే కదా, ఒక మనిషేనా? కానీ మీరు చాలాసార్లు నాలో ఇంకొకడు ఎవడో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని మీరు ఫీల్ అవుతారు కదా. అపరిచితుడు కదా. చాలాసార్లు మీకు కాలు ఇరిగితే నా కాలు ఇరిగింది అంటారు కదా. కానీ ఆ మనిషి దేహాన్ని కత్తితో పొడిచి ప్రాణం తీసేస్తే ఆ మనిషిని చంపేశారంటారు, కానీ ఆ దేహం మనిషి కాదు. తీరా శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆయన్ని తీసుకెళ్ళారు అనరు, మనిషిని చంపేశారంటారు. తీసుకెళ్ళేటప్పుడు ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్తున్నారంటారు, ఆయన శవాన్ని తీసుకెళ్తున్నారంటారు. ఇప్పుడు ఎవరు ఆయన? ఎవరు ఆ మనిషి? ఎవరు? లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? ఇద్దరా, ముగ్గురా, ఒక్కడేనా? అంతే. దేవుడు కూడా ముగ్గురు వ్యక్తులుగా ఉంటాడు, కానీ ఒక్క దేవుడుగా ఉంటాడు. నువ్వు ఎలా మిస్టరీయో చాలాసార్లు నీకు నువ్వు అర్థం కావు. అర్థమవుతావా? అర్థమైతే అలా ఎందుకు చేస్తానో నాకే తెలియదు అని ఎందుకంటావు అన్నావు కదా. చాలాసార్లు మనమే మనకు అర్థం కావు. చాలాసార్లు భార్య భర్తకు అర్థం కాదు కదా. చాలా కష్టం. ఆ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా పెళ్ళైతే పెళ్ళైన కొన్ని నెలలకి మనోడికి పిచ్చెక్కిపోతుందంట. ఆ భార్య అస్సలు అర్థం కావట్లేదు. సరే మనోడు అలవాటు చొప్పున గూగుల్ తల్లిని అడిగాడు, హౌ టు హ్యాండిల్ వైఫ్ అని. జనరల్గా గూగుల్లో ఏదన్నా కొట్టగానే కింద ఒక పెద్ద చిట్టా వచ్చేస్తుంది, కొన్ని వేల పేజీలు వచ్చేస్తాయి.
కానీ రాలా, తెల్ల పేజీ వచ్చింది. మనోడు తెల్ల ముఖం వేసుకుని ఇదేంటబ్బా గూగుల్ తల్లికి కూడా తెలీదా అని చూస్తుంటే ఒక లైన్ వచ్చింది, ఐ టు యామ్ సర్చింగ్, నేను కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నానని. కాబట్టి దేవుడు కూడా అర్థం కాడు అనడంలో అర్థం ఉంది కదా. కనుక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఏకదేవుడుగానే ఉంటాడు. ముగ్గురు దేవుళ్ళు అయితే ఆయన డెఫినేషన్ మారిపోతుంది. అనంతుడు ముగ్గురు ఉండరు, అనంతం ఒకటే ఉంటుంది. సర్వాధికారి ముగ్గురు ఉండరు, ఒకడే ఉంటాడు కదా. ప్రేమ ఒక్కడే ఉంటే కుదరదు. ఐ లవ్ యూ చెప్పడానికి కనీసం ఇద్దరు ఉండాలి. ఐ అండ్ యూ మధ్యలో లవ్ ఉంటుంది కదా. కాబట్టి దేవుళ్ళలో బహుతత్వం ఉండాలి, ఏకతత్వం కూడా ఉండాలి. బహుతత్వము ఏకతత్వము ఒకే చోట ఉండగలవా? ఉండగలవు. భారతదేశంలో ఉన్నాయి కదా భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలోకి భిన్నత్వంలో ఏకత్వం రాకముందు భగవంతుడిలో భిన్నత్వం ఏకత్వం ఉంది. సో యూనిటీ అండ్ డైవర్సిటీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముందు దేవుళ్ళలోనే స్టార్ట్ అయింది. కాబట్టి హీఈస్ డైవర్స్ యాజ్ ఫార్ యాజ్ పర్సనాలిటీ ఈజ్ కన్సర్న్డ్. హీఈస్ వన్, హీఈస్ అ యునైటెడ్ వన్ యాజ్ ఫార్ యాజ్ హిస్ డివినిటీ ఈజ్ కన్సర్న్డ్. ఆయన వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తే ఆయన భిన్నమైన వ్యక్తుల సమాహారం. ఆయన దేవత్వం గురించి ఆలోచిస్తే ఆయన ఒక్కడే. అది ఎలా, నువ్వు ఎలా అర్థం కావో నీకు, నీ భార్య నీకు ఎలా అర్థం కాదో అంతకంటే ఇది ఒక బ్రహ్మముడి అర్థం కాడు. ప్రకటన గ్రంథం 22:17 ఆత్మల గురించి పెండ్లి కుమార్తె గురించి వ్రాయబడి ఉంది కదా. ఈ పెండ్లి కుమార్తె ఎవరు? దేవుడికి భార్య ఉందా? అవసరం లేదు దేవుడికి భార్య. ఈ మధ్య తల్లి సంఘం అని ఒకటి బయలుదేరింది. వాళ్ళు బహుశా మీ దగ్గరికి వచ్చి ఉంటారు, అందుకే మీరు రాసి ఉంటారు ఈ క్వశ్చన్. ఇది లేటెస్ట్గా వచ్చింది. వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి, కొరియా తీసుకెళ్తామని చెప్తారు. యంగ్స్టర్స్ని ముఖ్యంగా పట్టుకుంటున్నారు. హైదరాబాద్లో వీళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది ఈరోజు మన దేశంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏమనుకున్నారంటే కొడుకు పుట్టాలంటే భార్య ఉండాల్సిందే, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్త్రీలింగంగానో తండ్రిని పుంలింగంగానో చేశారు వాళ్ళు. మరి అప్పుడు నేను అడుగుతా, మరి కూతురు ఏదని అడుగుతా నేను. మరి అప్పుడు నలుగురు రావాల్సి వస్తుంది. నువ్వు అర్థం చేసుకున్నట్టుగా బైబిల్ రాయలా. బైబిల్ ఎలా రాశారో అలా నువ్వు అర్థం చేసుకోవాలి అంతే. నీకు భార్య అంటే నీకు ఒక ఆలోచన ఉంది, పెళ్ళి అంటే ఒక ఆలోచన ఉంది, కొడుకు అంటే ఒక ఆలోచన ఉంది, తండ్రి అంటే ఒక ఆలోచన ఉంది. జనరల్గా తండ్రి కనలేడు, భార్య లేకుండా కనలేడు. కానీ దేవుడు తండ్రిగా ఉండి కొడుకుని కనగలడు. ఎందుకంటే ఈ కనడం వేరు, ఆ కనడం వేరు. భాష లేక దేవుని యొక్క అత్యున్నతమైన విషయాల్ని మనకి చెప్పడం కోసం మన పరిభాషను దేవుడు వాడుకున్నాడు అంతే. కాబట్టి తండ్రి అంటే మన తండ్రి అని కాదు, మనలాంటి తండ్రి అని కాదు. కొడుకు అంటే మనలాంటి కొడుకు అని కాదు. అర్థమైందా? అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తండ్రి పుట్టిన ఒక 20 ఏళ్లకో 15 ఏళ్లకో 30 ఏళ్లకో కొడుకు పుడతాడు. తండ్రి సీనియర్గా ఉంటాడు, కొడుకు జూనియర్గా ఉంటాడు. కానీ త్రియేక దేవుళ్ళలో వాళ్ళు సీనియర్ జూనియర్ కాదు. తండ్రి నిత్యుడే, కొడుకు నిత్యుడే, పరిశుద్ధాత్మ నిత్యుడే. నిత్యుడైన తండ్రి అని ఎవరికి పేరు? యేసుక్రీస్తుకు పేరు. మీరు యెషయా గ్రంథం 9:6 చదివితే, మీరు అలాగే హెబ్రీ పత్రికలోకి వెళ్ళి చూస్తే నిత్యుడైన తన ఆత్మ ద్వారా ఆయన మన మనస్సాక్షుల మీద తన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడనుంది. ఆత్మ నిత్యుడు. కాబట్టి వాళ్ళు ఒకరు సీనియర్ ఒకరు జూనియర్ కాదు. భార్య ఉండాలంటే ముందు భర్త ఒక చోట, భార్య ఇంకో చోట పుట్టాలి, తర్వాత కలుసుకోవాలి వాళ్ళు. భార్య చిన్నదై ఉండాలి, భర్త పెద్దోడై ఉండాలి. అలా ఏం లేదు వాళ్ళ మధ్యలో. కాబట్టి మీరు అనుకున్నట్టుగా తండ్రి కొడుకు అనుకుంటే మీకు భార్య కావాల్సి వస్తుంది. ఆ దేవుడికి అక్కర్లేదు. కొడుకు అంటే త్రియేక దేవత్వంలో అర్థం ఏంటంటే భార్య ద్వారా పుట్టినవాడని కాదు, పెళ్లి ద్వారా పుట్టినవాడని కాదు, సమాన స్వభావము కలిగినవాడు అని అర్థం. నేను ఒక అద్భుతమైన శిల్పిని అనుకోండి, నాలాంటి బొమ్మనే తయారు చేసుకోగలను, కానీ అది అందులో నా స్వభావం ఉండదు.
మైనంతో చేస్తే మైనం స్వభావం ఉంటుంది, రాయితో చేస్తే రాయి స్వభావం ఉంటుంది, ఇనుముతో చేస్తే ఇనుము స్వభావం ఉంటుంది, సిమెంట్తో చేస్తే సిమెంట్ స్వభావం ఉంటుంది, మట్టితో చేస్తే మట్టి స్వభావం ఉంటుంది. కానీ నా స్వభావం రాదు అందులోకి. కానీ నేను కొడుకుని కన్నాను అనుకోండి, ఎగ్జాక్ట్గా నా స్వభావం ఉంటుంది, నా డిఎన్ఏ ఉంటుంది. ఎర్ఫోర్ తండ్రి కుమార అంటే అర్థం ఏమిటంటే పెళ్లి చేసుకుంటే పుట్టాడు యేసుప్రభు అని కాదు. తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి సమాన అధికారము, స్వభావము, స్వరూపము కలిగిన వాడు అని దాని అర్థం. కనుక అలాంటి బోధలు మీరు వినకండి. అందరినీ బాగు చేసే దేవుడు సాతాన్ని కూడా బాగు చేస్తే బాగుంటుంది కదా, ఈ లోకంలో కూడా ఆనందంగా ఉండవచ్చు. తాతకి దగ్గులు నేర్పించడం అంటే ఇదే. దేవుడు ఎవరినైనా బాగు చేయగలడు, కానీ ఆయనకు ఒక పద్ధతి ఉంది. ఆయన మనలాంటివాడు కాదు. దేవుడు గుండాయిజము, రౌడీయిజము, టెర్రరిజము చేయడు. దేవుడు ఎవరినైనా బాగు చేయాలంటే వాడి ముందు అడుగుతాడు, నీకు ఇష్టమేనా అని. అవునా కదా? యేసుప్రభు కొంతమందిని స్వస్థపరిచేటప్పుడు కూడా అలా అడిగాడు. దేవుడు ఏదైనా వనంలో అవ్వని ఆదాముని పెట్టినప్పుడు వాళ్ళు చెడిపోకుండా ఆపచ్చు. ఆయన ఏం చేయొచ్చు? ఆ పండు తినకుండా చేయబట్టుకోవచ్చు ఇలా కదా, పట్టుకోలా. తింటే ఏమవుద్దో చెప్పాడు అంతే. అంటే స్వేచ్ఛను గౌరవించేవాడు. పాపం చేసి మనిషి పడిపోయిన తర్వాత మళ్ళీ మనిషి కోసం దేవుడు ఒక రెమెడీ, ఒక సొల్యూషన్, సాల్వేషన్ అనే సొల్యూషన్ ఇచ్చినప్పుడు కూడా అందరినీ పరలోకానికి మూటగట్టి తీసుకెళ్ళాడు. ఆయన ఒక పిలిపిస్తాడు. ఆయన అంటున్నాడు, హృదయము తలుపు బయట నుంచొని తట్టుచున్నాను. ఎందుకు బయట ఉండాలి? తోసుకొని లోపలికి రావచ్చుగా. మనం చాలామంది తోసుకొని లోపలికి వెళ్ళి అప్పుడు ఎక్స్క్యూజ్ మీ అంటాం కదా. అలా ఎందుకండు? ఎందుకంటే ఆయనకి గౌరవం మనం అంటే, స్వేచ్ఛను గౌరవించే దేవుడు. అందుకని మనకి ఈ రక్షణ ఇచ్చేటప్పుడు కూడా బలవంతంగా ఇవ్వడు రక్షణ. మనం ఇష్టపడితేనే. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తా. ఆ ఛాన్స్ శాటన్కి లేదు. ఎందుకంటే వాడు తన స్వేచ్ఛను పరిపూర్ణంగా దుర్వినియోగం చేశాడు. మళ్ళీ ఆయన వైపు తిరిగే స్వేచ్ఛ లేదు. కనుకనే సాతాన్ని బాగు చేయట్లేదు. అర్థం చేసుకోండి. కాబట్టి దేవుడికి దగ్గులు నేర్పించడం మానేసి ముందు మీరు సాతాన్లాగా అయిపోకుండా చూసుకోండి. అర్థమైందా? మీరు మార్మల్స్ పొందితే మంచిది. మీకు ఇచ్చిన సమయాన్ని, నా మనస్సే నా ప్రేయసి, అదే నా శత్రువు, ఇక నయం అదే నా రాక్షసి అనలేదు. దానిని నియంత్రించుకోవడం ఎలా? దీనికి చాలా పెద్ద కోర్సు ఉంది తమ్ముడు. నువ్వు నన్ను కలవాల్సిందే. కేసు ముదిరింది. ఇంత తక్కువ సమయంలో ట్రీట్మెంట్ కుదరదు. సినిమాలు చూడవచ్చా? నా ప్రశ్న. ఏ సినిమాలు? అది చెప్తే నేను చెప్తా. ప్రశ్న పూర్తిగా వేయలా. స్టార్ మార్క్ షరతులు వర్తిస్తాయి. షరతులన్నీ చెప్తే నేను కూడా చెప్తాను. బైబిల్ చదవాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఇతర పనుల వలన చదవకుండా అవ్వడం, అలా రోజు గడిచిపోతుంది. దీన్ని జయించడం ఎలా? పనులు ఒప్పుకొని చదువుకో, అంతే సింపుల్. ఏముందండి, అంతే కదా. నీకు రోజు పనులు ఉంటాయా? పెళ్ళోడు కార్డు ఇస్తే వెళ్ళిపోతావే పనులన్నీ ఆపుకొని తినడానికి? పనులన్నీ ఆపుకొని వెళ్ళిపోతావు కదా. ఆపుకొని చదువుకో, అంతే. I heard that scientists have found discoveries and inventions through hints from Bible. I want some references and scientists' names. మీరు ఎక్కడ విన్నారు? I heard అన్నారు కదా, విన్నప్పుడు సైంటిస్ట్ నేమ్ వినలేదా? ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాది వేసినటువంటి సైంటిస్ట్కి
దాదాపుగా డజను పై మంది, నియర్లీ అబౌట్ 50 సైంటిస్ట్, దే బిలీవ్ ఇన్ ద బైబిల్. దే రెడ్ ద బైబిల్. బైబిల్ చదివారు, బైబిల్ని విశ్వసించారు, బైబిల్ ద్వారా స్ఫూర్తి పొందారు. ఈ మధ్య వాట్సాప్లో ఏ వస్తున్నాయి, వాటికి ఆధారాలు నాకు తెలియదు, కానీ నా రీసెర్చ్లో నేను నిజంగా తెలుసుకున్న ఆధారాలు 1-2 మీకు చెప్తాను. గెలీలియో అనే ఆయన్ని జైల్లో పెట్టారు. ఎవరు పెట్టారు? క్రైస్తవ మత గురువులే పెట్టారు. కానీ మీకు సోషల్ స్టడీస్లో అంతకంటే రాయడు. కానీ ఫుల్ స్టోరీ ఏంటంటే, స్టోరీలో సెకండ్ హాఫ్ మిస్ అయిపోయాం మనం. ఏంటంటే, కొంతమంది క్రైస్తవ గురువులు ఒక గుంపు అయ్యారు చర్చ్లో. అప్పుడు క్యాథలిక్ చర్చ్ ఉంది. కొంతమంది క్రైస్తవ మత గురువులు ఇంకొక గుంపు అయ్యారు. గెలీలియోని సపోర్ట్ చేసే క్రైస్తవ గురువులు కూడా ఉన్నారు, గెలీలియోని అపోజ్ చేసేటువంటి క్రైస్తవ గురువులు కూడా ఉన్నారు. ఈ గెలీలియోని వ్యతిరేకించే క్రైస్తవ గురువులు పన్నాగం పన్ని ఆయన్ని జైల్లో పెట్టారు. కానీ గెలీలియోని సపోర్ట్ చేసిన క్రైస్తవ గురువుల గురించి మన పాఠ్యపుస్తకాల్లో రాయలేదు. దానివల్ల మనం ఏమనుకున్నామంటే, బైబిల్ సైన్స్కి వ్యతిరేకం, చర్చి సైన్స్కి వ్యతిరేకం, పాస్టర్లు సైన్స్కి వ్యతిరేకం అని అనుకున్నాం. అది కరెక్ట్ కాదు. ఈ గెలీలియోని లోపల పెట్టిన తర్వాత, ఏది సెల్లో తీసుకెళ్ళి పెట్టిన తర్వాత, గెలీలియో అక్కడ ఏం చేశాడంటే, ఈ మత గురువుల మీద కోపంతో ఆయన సైంటిఫిక్ ఎక్స్పెడిషన్స్ చేయలా, బైబిల్ చదువుకున్నాడు. అండ్ గెలీలియోని అడిగారు, నువ్వు ఎలా కనుక్కోగలిగావు? జియోసెంట్రిక్ యూనివర్స్ కాదు, హీలియోసెంట్రిక్ యూనివర్స్, అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని నువ్వు ఎలా కనుక్కోగలిగావు అని అంటే, గెలీలియో అన్నాడు, నాకు బైబిల్ చదువుతుంటే ఇన్స్పిరేషన్ వచ్చింది. నీకు ఎలా వచ్చింది గెలీలియో అని అంటే, గెలీలియో చెప్పాడు, మీరు ఈ సృష్టిని స్వాధీనం చేసుకోమన్నాడు కదా దేవుడు, కాబట్టి సృష్టిని చదవకుండా దాన్ని ఎలా స్వాధీనం చేసుకోగలను? జ్ఞానం లేకుండా స్వాధీనం చేసుకోలేను కదా. నేను చందమామని స్వాధీనం చేసుకోవాలంటే చందమామ గురించి చదవాలి కదా, అంగారకుడిని స్వాధీనం చేసుకోవాలంటే అంగారకుడి గురించి చదవాలి కదా, సూర్యుడిని స్వాధీనం చేసుకోవాలంటే సూర్యుడి గురించి చదవాలి కదా, అందుకే చదివాను, బైబిలే నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు. రైట్? దెర్ ఆర్ సో మెనీ సైంటిస్ట్స్, మ్యాక్స్వెల్, చార్ల్స్ బాయిల్స్, రాబర్ట్ చార్ల్స్, మైకెల్ ఫారడే అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్. దెర్ ఆర్ సో మెనీ సైంటిస్ట్స్ who believed in the Bible and who actually trusted the Bible. బాప్తిస్మం గురించి చాలా ప్రశ్నలు వేశారు, అన్నిటి కలిపి వన్ షాట్లో నేను సమాధానం చెప్తాను. కొంతమంది ఏమంటున్నారంటే, బాప్తిస్మము మారు మనసు పొందిన తర్వాతనే తీసుకోవాలా? నేను తీసుకున్న తర్వాత నాకు తెలుసుకున్నాను, మారు మనసు పొందాను, మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలా? నెంబర్ 1. రెండవది, బాప్తిస్మం యేసు ప్రభు పేరు మీద ఇవ్వాలా, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద ఇవ్వాలా? నెంబర్ 2. మరొక ప్రశ్న ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేస్తే పరలోకంకి వెళ్తామా? నెంబర్ 4, బాప్తిస్మం తీసుకున్న తర్వాత తప్పులకి లెక్క ఉంటుంది, కానీ భూమి మీదే నీకు శిక్ష ఉంటుందని ఓ పాస్టర్ గారు చెప్పారట. వీటన్నిటికీ మాకు జవాబు కావాలి. బాప్తిస్మము మారు మనసుతో ముడిపడింది. ఇది ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు బాప్తిస్మం గురించి మాట్లాడినా రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్, అంటే పశ్చాత్తాపడి మీరు బాప్తిస్మం పొందండి, నమ్మి బాప్తిస్మం పొందండి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. కానీ దాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే పాప పశ్చాత్తాపం పొందిన తర్వాతనే బాప్తిస్మం పొందండి అని యేసుక్రీస్తు వారు రెండింటిని కలిపి చెప్పారు. పాప పశ్చాత్తాపం గురించి ముందు చెప్పారు, బాప్తిస్మం గురించి తర్వాత చెప్పారు. కాబట్టి ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి బాప్తిస్మం తీసుకుంటే అది చెల్లదు, మెంబర్షిప్ కోసం బాప్తిస్మం తీసుకుంటే అది చెల్లదు. మారు మనసు లేకుండా నువ్వు చిన్నప్పుడే బాప్తిస్మం తీసుకున్నా కూడా అది నిజమైన బాప్తిస్మం కాదు. అయితే మరి మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలా? ఏమో, దేవుడు నువ్వు తీసుకున్న బాప్తిస్మాన్ని అప్లై చేస్తాడేమో, మనకు తెలియదు. ఎందుకంటే రాసినప్పుడు ఈ స్థితి లేదు. ఎందుకు మరి బాప్తిస్మం తీసుకోవాలా మరి అంటే, నువ్వే ప్రార్థన చేసుకో, నీకు దేవుడు ఆ ప్రాంప్టింగ్ ఇస్తే మళ్ళీ తీసుకో, మళ్ళీ తీసుకోబాకు, మళ్ళీ ఒక్కసారే తీసుకో. రైట్? దేవుడు నీకు ఆ ప్రాంప్టింగ్ ఇస్తే అది. కాబట్టి అది వ్యక్తిగతమైంది, అది ఆత్మ నడిపింపుకు సంబంధించింది. కనుక మీరు దాని గురించి వరి అవ్వక్కర్లేదు. ఎందుకు వరి అవ్వట్లేదని అవ్వక్కర్లేదని చెప్తున్నానంటే, బాప్తిస్మాన్ని బట్టి ఎవరు పరలోకానికి వెళ్ళరు. దొంగకి బాప్తిస్మం లేదు. ఒకవేళ బాప్తిస్మాన్ని బట్టి పరలోకానికి వెళ్ళేటట్లయితే
యేసుక్రీస్తు శిలువ 95% ఆయన రక్తం 80% మాత్రమే మనల్ని కడుగుతుందని అర్థం. ఆయన శిలువే మనం పరలోకానికి వెళ్ళడానికి విలువనిచ్చేది అని మనం గుర్తించాలి. ఓన్లీ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, నథింగ్ ఎల్స్. గలతీ పత్రిక నేపథ్యం ఏమిటంటే, మీరు మారుమనసు పొందితే సరిపోదు, మీకు సున్నతి కూడా ఉంటేనే పరలోకానికి వెళ్తారు అని ఆ రోజుల్లో యూదులు, అంటే యూదు కాన్వర్ట్స్, యూదు క్రైస్తవులు బోధిస్తూ ఉంటే పౌలు వాళ్ళని చాలా గట్టిగా తిట్టాడు. వాళ్ళని చాలా కఠినమైన పదజాలంతో తిట్టడం జరిగింది. ఇంకా ఏమన్నాడంటే, మీరు శాపగ్రస్తులు అన్నాడు. కాబట్టి గమనించండి, సువార్తకి ఏం కలపడానికి వీల్లేదు. మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? తీసుకోపోయినా పర్లేదా? నో, తీసుకోవాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తీసుకోమని చెప్పారు. ఆయన ఆజ్ఞకు మనం శిరస వహించాలి. ఆయన ఆజ్ఞ రూపకంగా చెప్పాడు కాబట్టి మనం శిరస వహించాలి. 4వ విషయం, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపాలు చేస్తే ఎట్లాగా? బాప్తిస్మంకు ముందు పాపాలు తర్వాత పాపాలు అంటే ఏముండవు. మారు మనసుకు ముందు పాపాలు, మారు మనసు తర్వాత పాపాలు ఉంటాయి. అది గమనించండి. బాప్తిస్మం డివైడ్ చేయదు మనిషి జీవితాన్ని, మారు మనసు డివైడ్ చేస్తుంది. అది గమనించాలి. మారు మనసు పొందిన తర్వాత నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, మనం పాపం ఎలా చేస్తామంటే గొర్రెపిల్లలాగా చేస్తాం. పొరపాటున పడతాం, అక్కడి నుంచి లేవాలని ప్రయత్నం చేస్తాం, బురదగుంట్లోంచి ఎంజాయ్ చేయలేం. అందుకని ఎక్కువ కాలం పాపం చేయలేం. కానీ మారు మనసు పొందకముందు చేసే పాపం అని కూడా తెలియదు, పందిపిల్లలాగా పాపం చేస్తాం. అక్కడే ఎంజాయ్ చేస్తాం. మురికి గుంటే అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ లాగా అనిపిస్తుంది. రైట్? అది తేడా. పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడు? ఎవరికైనా పరిశుద్ధాత్మ వచ్చిందంటే నమ్మొచ్చా? అది నిజమేనా? నిజంగా పరిశుద్ధాత్మ వచ్చినట్టేనా? వచ్చింది అనకూడదు, పరిశుద్ధాత్మను వచ్చాడు అనాలి. అది మొదటి కరెక్షన్. ఎందుకంటే ఆయన శక్తి కాదు. మనం ఆయన శక్తిగా చూసినంతకాలం మనము అమ్మోరులాగానో లేకపోతే ఏజేజంలాగానో మనం ఊహించుకుంటే కష్టం. దయ్యం వచ్చింది పోయింది అనొచ్చు, దయ్యం పట్టుద్ది మళ్ళీ వదులుతుంది కూడా. పరిశుద్ధాత్మ పట్టడు. గమనించండి, పరిశుద్ధాత్మ వ్యక్తి. ఆయన్ని మొట్టమొదట మనం వ్యక్తిగా చూడడం నేర్చుకోవాలి. ఆయనతో అబద్ధం ఆడకూడదు అని పేతురు చెప్పాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు అది వచ్చినప్పుడు అనలా, ఆయన వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అన్నాడు. ఆయన అని వాడాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను అది అనకూడదు, ఆయన అనాలి. ఎందుకంటే ఆయన వ్యక్తి, ఆయన శక్తి కాదు. సో కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ వచ్చిందా? రెండో విషయం ఏంటంటే, ఆయన వస్తూ పోతూ ఉండడు, ఆయన విజిటర్ కాదు. మీరు ఒకసారి మారుమనసు పొందితే మీలోనే ఆయన ఉంటాడు. ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన ఒకసారి హృదయంలోకి వస్తే మళ్ళీ వెళ్ళడు. దుఃఖిస్తాడు, బాధపడతాడు, కానీ ఆయన వెళ్ళడు. కాబట్టి పరిశుద్ధాత్మ రా అని పిలవడం ఎక్కడ కూడా బైబిల్లో లేదు, మన వాళ్ళు సృష్టించుకున్నారు. కమ్ హోలీ స్పిరిట్ అని ఈ మధ్య పిలుస్తున్నారు. పిలవకండి, వేరే ఆత్మలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. పరిశుద్ధాత్మ వస్తూ పోతూ ఉండడు. గమనించండి, మీలో ఉన్న పరిశుద్ధాత్మే ఆపరేషన్లోకి వస్తాడు, అంతే. ఎవరైతే మారుమనసు పొందినటువంటి వాళ్ళంతా ఒక గుంపుగా చేరతారో, ఎక్కడ 2-3 నా నామమున కూడితే నేను అక్కడ ఉంటానన్నాడు ఆయన. కాబట్టి ఆత్మరూపంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనలో ఆయన ఉంటాడు. కాబట్టి మనం ఆయన్ని పిలుచుకోక్కర్లేదు, మళ్ళీ మళ్ళీ పిలుచుకోవాల్సిన అవసరం లేదు. అది మీరు గమనించాల్సింది. ఎలా పనిచేస్తాడు? ఆయన పనిచేశాడనడానికి గుర్తేంటి? ఆయన లోపల ఉన్నాడనడానికి గుర్తేంటి? గాలి ఎక్కడి నుంచి వీచినో ఎక్కడికి పోవునో మీకు తెలియదు కదా. అలాగే ఇది కూడా ఒక మిస్టరీ అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ఎలా తెలుస్తుంది నాకు అంటే, ఫలాన్ని బట్టి తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనలో కొద్దో గొప్ప, కాస్తో కోస్తో ఆత్మఫలము ఉంటుంది. అంటే ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, వరుసగా ఉంది కదా. అవి కొద్దిగా కూడా లేవనుకోండి, మీరు మారు మనసు పొందిన తర్వాత గీకినా కూడా రావట్లేదు అనుకోండి, అంటే మీ మారు మనసే సమస్య అన్నమాట. అసలు మీరు మారు మనసే పొందలేదు అనుకుంటున్నారు అంతే. కొంతమంది ఇంటికి వెళ్తే కాఫీ ఇస్తారు, కొంతమంది ఇంటికి వెళ్తే కాఫీ లాంటిది ఇస్తారు. మీది మారు మనసు కాదు, మారు మనసు లాంటిది అంతే. రైట్? ఐ థింక్ ఐ హ్యావ్ డన్ ద జాబ్, ఆల్మోస్ట్ ఐ హ్యావ్ డన్ ద జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకే లేవని నేను అనుకుంటున్నాను.